ఒప్పందం ఉందో ఒప్పందాన్ని రద్దు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక చుక్క నీరు కూడా మీరు ఉగ్రవాదులను ప్రోత్సహించే మీ దేశానికి పాకిస్తాన్కు ఒక చుక్క నీరు కూడా వదిలే సమస్య లేదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. భారత ఎంబసీ అమెరికాలో లేక అనేక దేశాలు ఏ రకంగా ఎంబసీల ద్వారా విస్తృతమైనటువంటి పాక్ వ్యతిరేక ప్రచారాన్ని మనం చేపట్టాము. పాక్ ఏ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, ఏ రకంగా ఉగ్రవాదులకు అండగా ఉంది, పహల్గాములో ఏ రకంగా మానవ సమాజం తలతో సిగ్గుతో తల వంచుకునే విధంగా ఏ రకంగా ప్రవర్తించిందనే విషయాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మన దౌత్యవేత్తలను వెనుకకు పిలిపించడం జరిగింది. భారతదేశం పాకిస్తాన్తో ఉన్నటువంటి అన్ని వీసాలను పాకిస్తాన్ పౌరులను రద్దు చేసి ఆ దేశానికి వెళ్ళిపోవాలని ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు కఠినమైనటువంటి గుణపాఠం నేర్పడం జరిగింది. కరడుగట్టినటువంటి ఉగ్రవాదులు కాందార్ విమాన హైజాక్ చేసినటువంటి యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రఫూఫ్, ముదాసిర్ అహ్మద్ ఈ ముగ్గురిని కూడా IC-814 కాందార్లో ఏదైతే నేపాల్ నుంచి వస్తున్నటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందార్ తీసుకెళ్లారో వీళ్ళు ముగ్గురు కూడా సూత్రధారులు. అంతేకాదు పుల్వామాలో జరిగినటువంటి దాడి కూడా వీళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు. ఈరోజు పాకిస్తాన్ దిక్కుతోచని పరిస్థితుల్లో అబద్ధాలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నది. మన దేశ ఎయిర్ బేస్ల మీద దాడి చేశాము, అనేక విమానాలను కూల్చేశాము, అనేక మంది సైనికులు చనిపోయారు అనేటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు వరకు కూడా ఆ రకమైనటువంటి ఏ ఒక్కటి కూడా మన దేశంలో జరగలేదు. పాకిస్తాన్ కొంత ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేసినప్పుడు కూడా మన సైనికులు చాలా చాకచక్యంగా పాకిస్తాన్ యొక్క పిల్ల చేష్టలతో కూడినటువంటి దాడులను తిప్పికొట్టడం జరిగింది. యుద్ధ విన్యాసాలలో కూడా పాకిస్తాన్ను మనం తీవ్రంగా ఎదుర్కొంటున్నాం. మరింత దూకుడుగా వివరించేటువంటి పద్ధతి తీసుకున్నాం. ఆపరేషన్ సింధూరు తాత్కాలికంగా మాత్రమే ఆపాను తప్ప ఆపరేషన్ సింధూరు ఆగలేదని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అద్భుతంగా ఈసారి మన సైన్యము తమ యొక్క బాధ్యతను, తమకిచ్చినటువంటి లక్ష్యాలను ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏదైతే పెట్టామో తప్పకుండా విజయవంతం చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి. రక్షణ శాఖకు కావలసినటువంటి మౌలిక వసతుల కల్పన ఏదైతే ఉన్నదో, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కానీ,
ఆయుధాలు కానీ కావలసినటువంటి వసతులు కానీ అద్భుతంగా సేకరించి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. రక్షణ రంగంలో మన సైనికులకు దేశ రక్షణ కావలసినటువంటి అన్ని రకాల వ్యవస్థలు గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు స్పష్టంగా ప్రపంచం ముందు ఆ ఫలితాలు కనిపించాయి. గతంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మన సైనికులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. కానీ ఈరోజు సైనికులకు రఫేల్ విమానాలతో పాటు బ్రహ్మోస్ క్షిపణులు కూడా కల్పించడం జరిగింది. రఫేల్ ఫైటర్ జెట్స్ ప్రపంచంలో అత్యంత ఆధునికమైనటువంటి విమానాలను కూడా ఈరోజు మన సైన్యానికి మనమందరం కల్పించాం. S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఆ రోజు మనము కొనుగోలు చేస్తున్నప్పుడు అది రఫేల్ ఎయిర్ ఫైటర్ కావచ్చు, S-14 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, వీటిని మనం కొనుగోలు